ఒక విలన్ పాత్ర కోసం ఒక సినిమా స్క్రిప్ట్‌నే మార్చేశారంటే మీరు నమ్ముతారా? ఆ విలన్ పేరే ప్రదీప్ రావత్. ప్రదీప్ రావత్ అంటే తెలుగు వాళ్ళకు పెద్దగా తెలీదు. 'భిక్షు యాదవ్', 'రాజ్ బిహారీ' అంటే ఇట్టే గుర్తుపడతారు. ఒక నటుడికి అతని పేరు కంటే అతను చేసే క్యారెక్టర్ గుర్తుకొస్తుందంటే అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? ప్రదీప్ రావత్ గారు ఆగస్టు 4వ తేదీన మంగళవారం అర్ధరాత్రి ముంబైలో కోకిలాబెన్ హాస్పిటల్‌లో కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయారు. గత 2 నెలలుగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాటం చేసిన ప్రదీప్ రావత్ గారు ఈ రోజు మన మధ్య లేకపోవడం సినీ పరిశ్రమకు తీరని లోటే. ప్రదీప్ రావత్ భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత శక్తివంతమైన విలన్ పాత్రలు పోషించిన నటుల్లో ఒకరు. ఆయన అసలు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు తెలుసుకుంటే ఆయన విజయానికి మరింత గౌరవం ఇస్తారు. అతని జీవిత విశేషాలు, అతని సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రదీప్ రావత్ గారు 21 జనవరి 1952లో జబల్పూర్ అనే ఊర్లో మధ్యప్రదేశ్లో జన్మించారు. తండ్రి పేరు ఎంఎం రావత్, తల్లి పేరు ఎంకే రావత్. ఒక సిస్టర్ కూడా ఉన్నారు. ఆవిడ పేరు అల్కా భాటియా. తండ్రి ఒక ఆర్మీ ఉద్యోగి. తండ్రిలాగే ఆర్మీలో జాయిన్ అవుదామని అనుకున్నారు. తన ఊర్లోనే సైన్స్లో డిగ్రీ పూర్తి చేశారు. అప్పట్లో ఒక అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయి కూడా ప్రదీప్ గారిని ప్రేమించింది. ఈమె పూణేలో ఉండేది. ఆ అమ్మాయి కోసం పూణే వచ్చి మోడలింగ్ కూడా చేసేవారు. కొన్నాళ్లకు మళ్ళీ తన ఊరు వెళ్ళిపోయారు. తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో జాయిన్ అయ్యారు. బ్యాంక్ ఉద్యోగం నచ్చక ఏదో ఒక నచ్చే పని చేయాలని అనుకునేవారు. ఆయన శరీరాకృతి, కళ్ళు చూసి అక్కడ తోటి ఉద్యోగులంతా నటన వైపు ఎక్కువ ప్రోత్సహించారు. అలా నాటకాలతో అనుబంధం పెంచుకున్నారు. ముంబైకి బదిలీ అయిన తర్వాత అక్కడ కూడా నాటకాల ప్రదర్శనని కొనసాగించారు. ఏక్ జూట్ అనే థియేటర్ గ్రూప్లో యాక్టింగ్ నేర్చుకున్నారు. ప్రముఖ నటులు రాజ్ బబ్బర్ గారితో కూడా కలిసి నాటకాలు వేసేవారు. ఇలా రాజ్ బబ్బర్ గారితో కలిసి నాటకాలు వేస్తున్నప్పుడు బబ్బర్ స్నేహితుడి సూచన మేరకు మహాభారత్ ఆడిషన్స్ అవుతున్నాయని తెలుసుకున్నారు. ప్రదీప్ రావత్ గారు ఆ రోజుల్లో బిఆర్ చోప్రా కార్యాలయానికి వెళ్ళడానికి కూడా చాలా భయపడేవారు. గేట్ కీపర్ లోపలికి కూడా అనుమతించేవాడు కాదు. ఆ సమయంలో ప్రముఖ నటి స్మితా పాటిల్ ఆయన నటనను గమనించారు. ఒకరోజు స్మితా పాటిల్ ప్రదీప్ రావత్ గారితో ఇలా అన్నారు: "నువ్వు మహాభారత్ కోసం బిఆర్ చోప్రా గారిని కలిసావా?" అందుకు ప్రదీప్ రావత్, "లేదు మేడం, నాకు ధైర్యం సరిపోలేదని" సమాధానం చెప్పారు. అప్పుడు స్మితా పాటిల్ ఆయనకు ధైర్యం చెబుతూ, "నువ్వు మహాభారత్ కాలానికి సరిపోయే వ్యక్తివి. నేను చోప్రా గారితో మాట్లాడతాను. నువ్వు తప్పకుండా వెళ్ళి కలువు" అని ప్రోత్సహించారు. మొదటిసారి వెళ్ళిన గేట్ కీపర్ లోపలికి కూడా పంపలేదు. తర్వాత అదృష్టం కలిసి వచ్చి మహాభారత్లో అశ్వత్థామ పాత్ర దక్కింది. ఆ పాత్రే ప్రదీప్ రావత్ గారి జీవితంలో మరో పెద్ద మలుపు అయింది. 1985లో రాజ్ బబ్బర్ గారి ఐతబార్ హిందీ సినిమాతో తెరంగేట్రం చేశారు ప్రదీప్ రావత్ గారు. అప్పట్లో అతనికి చెప్పుకోదగ్గ పెద్ద సినిమా ఉంది అంటే అది సల్మాన్ ఖాన్తో నటించిన బాగీ సినిమానే. ఇలా అడపాదడపాలు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు వచ్చేది కాదు. ఈ టైంలోనే అతనికి మ్యారేజ్ అయ్యి 5 నెలలకే విడాకులు కూడా అయిపోయాయి. తన వైఫ్‌కి అబార్షన్ అవ్వడం ఇలాంటివి జరిగి కొన్ని చర్యలకు, వివాదాలకు దారితీశాయి. ఈ విషయాన్ని సిద్ధార్థ్ కన్నన్ ఇంటర్వ్యూలో ఫస్ట్ మ్యారేజ్ కోసం ప్రస్తావించగా, తన భార్యకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, అప్పట్లో అబార్షన్ కూడా అయిందని, తన లైఫ్‌లో అదొక చీకటి కోణం అని సమాధానం ఇచ్చారు. ఇలా సినిమాలు చేస్తుండగా సినిమాల్లో మాత్రం పెద్దగా బ్రేక్ ఇంకా రాలేదు. ఇలాంటి టైంలోనే ఒక ఫోన్ కాల్ తన జీవితాన్ని మార్చేసింది. ప్రదీప్ రావత్ ఒకరోజు ఇంట్లో ఉండగా అనుకోకుండా ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే, "హలో, నేను అశుతోష్ మాట్లాడుతున్నాను" అని అవతల వ్యక్తి చెప్పారు. మొదట ప్రదీప్ రావత్కు నమ్మకం రాలేదు. ఎవరో సరదాగా ఆట పట్టిస్తున్నారని అనుకున్నారు. అందుకే సరే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేశారు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అదే నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఈసారి అవతల వ్యక్తి, "నేను నిజంగానే అశుతోష్ గోవారికర్ని, మీతో ఒక సినిమా గురించి మాట్లాడాలి" అని చెప్పారు. అప్పుడే ప్రదీప్ రావత్కు విషయం అర్థమైంది. అశుతోష్ గోవారికర్ ఆయనను ఆఫీస్‌కి రమ్మని పిలిచారు. అక్కడికి వెళ్ళిన తర్వాత లగాన్ సినిమా కథ చెప్పారు. అందులో దేవాసింగ్ సోధి అనే సిక్కు క్రికెటర్ పాత్రకు ఆయనను ఎంపిక చేశారు. ప్రదీప్ రావత్ ఆ అవకాశాన్ని వెంటనే అంగీకరించారు. తర్వాత లగాన్ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఆస్కార్ అవార్డుల వరకు వెళ్ళింది. ప్రదీప్ రావత్ కూడా తర్వాత ఒక ఇంటర్వ్యూలో, "లగాన్‌లో అవకాశం రాకపోయి ఉంటే నేను ఈ స్థాయికి చేరుకునేవాడిని కాదేమో" అని భావోద్వేగంగా చెప్పారు. ఆయన కెరీర్‌లో నిజమైన మలుపు ఇచ్చిన సినిమా లగాన్ అని చెప్పడం అతిశయోక్తి కాదు. నిజానికి ఈ పాత్ర ముఖేష్ ఋషిది. అతని డేట్స్ ఖాళీ లేక ప్రదీప్ రావత్‌కి వచ్చింది ఆ అవకాశం. ఈ లగాన్ సినిమా విజయం తర్వాత మన తెలుగు సినిమాల్లోకి సై ద్వారా పరిచయం అయ్యారు. అదెలా అంటే, రాజమౌళి గారు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న సై సినిమాలో విలన్ కోసం అన్వేషణలో ఉన్నారు. పాత్ర కోసం రాజమౌళి టీంలో ఒకరు ముంబై వెళ్లారు.
అక్కడ విలన్ కోసం చూస్తున్న తరుణంలో అతనికి లగాన్ సినిమా దేవాసింగ్ సోది పాత్ర గుర్తొచ్చింది. ఇతన్ని సంప్రదించడానికి ప్రయత్నించారు. ఎట్టకేలకు అతని ప్రయత్నాలు ఫలించి బీచ్ దగ్గర సేద తీరుతున్న ప్రదీప్ గారిని చూసి రాజమౌళి దర్శకత్వంలో సై సినిమాలో విలన్ కోసం చూస్తున్నాం, మీరు హైదరాబాద్కి ఆడిషన్కి వస్తారా అని అడిగారు. అప్పుడు ప్రదీప్ రావత్ గారు వస్తాను, కానీ రాను పోను ఛార్జెస్ మీరే భరించాలి అని చెప్పారు. ఆ సమయంలో ప్రదీప్ రావత్ హిందీలో దేవార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయినా అవకాశం వదులుకోకుండా హైదరాబాద్ వచ్చి ఆడిషన్ ఇచ్చారు. ఆడిషన్ పూర్తయిన తర్వాత వెంటనే ఫలితం చెప్పలేదు. సుమారు 15 రోజుల పాటు రాజమౌళి నిర్ణయం తీసుకోలేదు. దానికి ఒక పెద్ద కారణం ఉంది. మొదట సై కథ మొత్తం కాలేజ్ స్టూడెంట్ చుట్టూ తిరిగేది. అందులో ప్రదీప్ రావత్కు సరిపోయే పాత్ర అస్సలు లేదు. కానీ ఆడిషన్లో ఆయన నటన చూసిన రాజమౌళి ఆశ్చర్యపోయారు. ఎలాగైనా ఇతన్ని ఈ సినిమాలో చేర్చుకోవాలని సినిమా స్క్రిప్ట్లోనే పెద్ద మార్పు చేశారు. కాలేజ్ స్టూడెంట్ పాత్రను మార్చి కాలేజ్పై ఆధిపత్యం చెలాయించే శక్తివంతమైన విలన్ భిక్షు యాదవ్ పాత్రను ప్రత్యేకంగా రూపొందించారు. ఆ పాత్రను ప్రదీప్ రావత్ కోసం రాశారు. కొద్ది రోజుల తర్వాత రాజమౌళి టీం నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. 4 రోజుల్లో షూటింగ్కి రాకపోతే ఈ అవకాశం ఇంకొకరికి వెళ్ళిపోతుంది సార్ అని. ప్రదీప్ రావత్ వెంటనే దీవార్ దర్శకుడిని కలిసి విషయం చెప్పారు. అప్పుడు ఆ దర్శకుడు గొప్ప మనసుతో వెళ్ళు, ఈ అవకాశం మిస్ అవ్వద్దు, నీ పారదర్శకం కూడా పూర్తిగా ఇస్తాను, అవసరమైతే తర్వాత 2 రోజులు వచ్చి నా సినిమా పూర్తి చేయి అని అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ప్రదీప్ రావత్ హైదరాబాద్ వచ్చి షై షూటింగ్లో పాల్గొన్నారు. సినిమా విడుదలైన తర్వాత భిక్షు యాదవ్ పాత్ర సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమా విజయోత్సవాల్లో జెనీలియా గారు ప్రదీప్ రావత్తో ఇలా అన్నారు. సినిమా రిలీజ్ అవ్వకముందు సినిమా పోస్టర్స్లో నాది నితిన్ది పెద్ద ఫొటోస్ ఉండేవి, ఇప్పుడు మీది పెద్ద ఫొటోస్ ఉన్నాయి, మాది చిన్నవైపోయాయి అన్నారట. అలాగే ప్రదీప్ రావత్ మాటల్లోనే 100 సంవత్సరాల్లో ఒక విలన్కు ఒక్కసారి మాత్రమే ఇలాంటి పాత్ర దొరుకుతుంది అని అన్నారు. సై తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. మన తెలుగుడు ఇచ్చిన సక్సెస్కి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఒడియా, బెంగాలీ ఇలా దాదాపు ఇండియాలో ఉన్న అన్ని భాషల నుంచి వరుసగా అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఈ సమయంలోనే మురుగదాస్తో గజనీ సినిమాకు అవకాశం వచ్చింది. ద్విపాత్రాభినయంలో తమిళనాడు ప్రేక్షకులను మెప్పించారు. మురుగదాస్ గారికి ఈ సినిమాని హిందీలో కూడా తీయాలని విపరీతమైన కోరికగా ఉండేది. దాంతో సల్మాన్ ఖాన్తో తీయడానికి ప్లాన్ చేశారు. సల్మాన్ ఖాన్ చాలా త్వరగా కోపం తెచ్చుకునే వ్యక్తి. మురుగదాస్ గారికి అప్పట్లో హిందీ, ఇంగ్లీష్ కూడా అంతగా రావు. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్స్లో సమస్యలు రావచ్చని ప్రదీప్ రావత్ గారికి అనిపించింది. అందుకని ఈ సినిమాని ఆమిర్ ఖాన్తో తీయండి, అతన్ని నేను ఒప్పిస్తాను అని మురుగదాస్ గారికి చెప్పారు. ఫస్ట్ ఆమిర్ ఖాన్ని గజనీ సినిమా చూడమంటే పట్టించుకోలేదు. తర్వాత ప్రదీప్ గారు ఫోర్స్ చేస్తే సినిమా చూశారు. ఇంటర్వెల్ వరకు చూసిన తర్వాత ఈ సినిమాని నేను చేస్తున్నానని ఆమిర్ ఖాన్ గారు అన్నారు. అలా గజనీ సినిమా తెరపైకి వచ్చింది. ఇంకా తర్వాత రవితేజతో భద్ర, ప్రభాస్తో ఛత్రపతి, చిరంజీవితో స్టాలిన్ చేస్తున్నారు. స్టాలిన్ సినిమా షూటింగ్లో కాకినాడకు చెందిన కళ్యాణి గారిని చూశారు. మాట్లాడాలనుకున్నా మాట్లాడలేకపోయారు. కళ్యాణి గారు ప్రొడక్షన్లో పనిచేసేవారు. డెస్టినీ వీళ్ళని కలపాలనుకున్నదో ఏమో ఒకరోజు షూటింగ్ అయిపోయి వెళ్తుండగా ఒక కారు ఆగడం చూశారు. ఎవరా అని చూస్తే కళ్యాణి గారు. కారులో తనను ఎక్కించుకొని తనతో మాట్లాడి ఫోన్ నెంబర్స్ని మార్చుకున్నారు. అలా తనతో పరిచయాన్ని పరిణయంగా మార్చుకున్నారు. దీంతో ఆగస్టు 18, 2006లో వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అయింది. వీళ్ళకు ఒక కొడుకు జన్మించాడు. పేరు విక్రమ్ ఆదిత్య. అలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. సినిమాల్లో భయంకరమైన విలన్గా కనిపించే ప్రదీప్ రావత్ నిజ జీవితంలో మాత్రం తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రదీప్ రావత్ భార్య విజయవంతమైన వ్యాపారవేత్త. ఆమె ముంబైలో బొటిక్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ వ్యాపారం నిర్వహించేవారు. దుస్తులు డిజైన్, కస్టమ్ అవుట్ఫిట్స్, ఫ్యాషన్కి సంబంధించిన పనుల్లో ఆమెకు మంచి పేరుంది. ప్రదీప్ రావత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మా ఇంటి బాధ్యతను నా భార్య ఎంతో సమర్థంగా చూసుకుంది, అందుకే నేను సినిమాలపై పూర్తిగా ఫోకస్ పెట్టగలిగాను అని చెప్పారు. సినిమా షూటింగ్ కోసం దేశమంతా తిరిగిన కుటుంబాన్ని, వ్యాపారాన్ని ఆయన భార్య విజయవంతంగా నిర్వహించారని చెప్పారు. అలాగే వీళ్ళిద్దరూ గో ఫ్యూయల్ డోర్ స్టెప్ డీజిల్ డెలివరీ ప్లాట్ఫామ్ కూడా 2022లో స్థాపించారు. వాస్తవానికి వీళ్ళిద్దరికీ ఏజ్ గ్యాప్ ఒక 20 సంవత్సరాలు ఉన్నా సరే వీళ్ళ అన్యోన్యత అందరికీ ఆదర్శం. అలాగే ఓయ్ సినిమాలో తన నటించిన రాజ్ బిహారీ పాత్ర మళ్ళీ రీక్రియేట్ చేశారంటే తన పాత్రకి ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.
అలాగే 'నేను శైలజ' సినిమాలో విలన్ పాత్రే కాకుండా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చేసి మెప్పించారు. 'పూలరంగడు' సినిమాలో విలనే అయినా సరే కామెడీ బాగా పండించారు. యాదృచ్ఛికంగా తెలుగులో తన తొలి పాత్ర పేరు భిక్షు యాదవ్ అయితే 'లాస్ట్' సినిమా 'గాయపడ్డ సింహంలో' భిక్షు దాస్‌గా ఉండటం గమనార్హం. చివరగా 'లగాన్' ఆ సినిమా లేకపోతే నాకు రాజమౌళి గారితో పనిచేసే అవకాశం వచ్చేదో లేదో తెలీదు. 'సై' వచ్చేదో లేదో తెలీదు. 'గజినీ' కూడా జరిగేదో లేదో చెప్పలేను. ఒక అవకాశం జీవితాన్ని ఎంతగా మార్చగలదో నా జీవితమే ఉదాహరణ. ముఖేష్ ఋషి 'లగాన్' చేసి ఉంటే తనకు ఆ అవకాశం వచ్చేది కాదని, అలా జరిగి ఉంటే సౌత్ ఇండస్ట్రీలో వందల సినిమాలు కూడా చేయలేకపోయేవాడినని అనేవారు. ముఖేష్ ఋషి పట్ల, రాజమౌళి పట్ల, మన తెలుగువారి అభిమానం పట్ల, ఇక్కడ కల్చర్ పట్ల ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండేవారు. వారు ఈరోజు బ్రతికి లేకపోయినా వారి సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ వీడియోని అతనికి అంకితం చేస్తున్నాం.